నాకెప్పటి నుంచో అడగాలనుకున్న క్వశ్చన్ అంతే. పురి గారు అంటే మేము ఎదుగుతున్నప్పుడు మేము చూసిన ఒక డైలాగ్ అయినా ఒక ఒక మాట అయినా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. పురి గారి వర్డ్స్ కానీ ఆయన చేసిన వర్క్స్ ఎవ్రీ ఇండివిజువల్ మీద, అంటే అంటే కొంతమందికి అని చెప్పలేను, చాలామంది మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు అంటే ఆయన ఫిల్మోగ్రఫీలో మీకు బాగా ఇష్టమైన ఫిల్మ్ ఏది? అంటే మీరు చాలా ఫిల్మ్స్ వర్క్ చేసినప్పటికీ మీ ఫేవరెట్ ఏది? అమ్మ నాన్న తమ్ముడమ్మ నా బాయ్ కదా. అసలు ఈ మధ్య నుంచి ఒక రీల్ చూస్తున్నాను, రియల్ యానిమల్ అని చెప్పి ఒక రీల్, మీరు చూసే ఉండొచ్చు, నాకు చూడలేదని. ఐ విల్ షేర్ విత్ యూ. అసలు అప్పట్లో వచ్చిన ఒక ట్రెండ్ సెట్ ఫిలిం, చాలా బాగుంటుంది. నా సినిమా చాలా బాగుంటుంది. మీ సినిమాలు ఆబ్వియస్లీ బాగుంటుంది కాబట్టి ఆయన 3 సినిమాలు మీతో అనౌన్స్ చేసి అప్పట్లో బాగుంటుంది. అమ్మ నాన్న తమ్ముడమ్మ చాలా మంచి. నాకు బంపర్ ఆఫర్ ఇష్టం. బంపర్ ఆఫర్ ఇప్పటికీ ఎక్కడైనా మనకి రఘుకుంజ గారు కనిపిస్తే ఆయన ఒకసారి పాట 2 లైన్స్ పాడరా అని అడిగి పాడించి సాంగ్ అండి, చాలా బాగుంటుంది. ఆయన 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 మ్యూజిక్, తర్వాత లిరిక్స్ భాస్కర్ భట్ల గారు. ఒక అంటే మళ్ళీ అది నేను అడగచ్చో తెలీదు, ఒక మంచి మహాస్ కమర్షియల్ సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఎంత రూటెడ్గా చేశారంటే మీరు ఆ క్యారెక్టర్, ఆ ఆస్తి లాక్కోవడం కానీ, మొత్తం లవ్ సీన్స్ కానీ, మొత్తం అంటే ఒక విలన్గా అనుకున్న అదే అమ్మాయి వాళ్ళ ఫాదర్ని ఎలా ఇబ్బందులు పెట్టచ్చు అని మళ్ళీ అలాంటి ఒక మాసీ కమర్షియల్ సినిమా సాయిరామ్ శంకర్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చేద్దామండి, ఎందుకంటే అది ఎప్పుడు జోనర్. అంటే ఈ మధ్య రీసెంట్గా మళ్ళీ చేయలేదు కదా అలాంటి? చేయలేదండి, చేయాలని ఉంది. అప్పుడు మేము బంపర్ ఆఫర్ 2 ప్లాన్ చేసామండి. మన సేమ్ బంపర్ ఆఫర్ డైరెక్టర్ జయరామేంద్ర గారు. అది ఎందుకు మిస్ అయింది, చాలా మంచి కథ అది. అప్పుడు కూడా చాలా బాగా వెళ్ళింది బంపర్ ఆఫర్ 2 చాలా కుదిరితే అది చాలా బాగుంటుందండి ఆ కథ కూడా. అది కూడా ఫుల్. సో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు తొందరగా బంపర్ ఆఫర్ 2 అనేది. మీ మనసులో ఉంది అంటే? ఉందండి, నాకుంది ఆ కథ ఉంది. ఆ కథ అలానే ఉంచాడు ఆయన, మన అశోక్ గారు అని, త్రివిక్రమ్ శ్రీనివాస్. అది అలానే ఉంది. సో జనరల్ ఇది బయట జరిగే టాపిక్, నేను అడగచ్చో లేదో తెలియదు, పూరి కంబ్యాక్ అనే ఒక వర్డ్ అయితే మీరు వినే ఉంటారు, ఎందుకంటే మీ సర్కిల్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎప్పుడు రాబోతున్నానని జనరల్ డిస్కషన్. మీరు వెన్ ఇట్ గోన్ బి హ్యాపెన్ అంటే మీరు ఏం చెప్తారన్న? ఆయనది ఎప్పుడు జరుగుతుందే, అంతేనా? అది హ్యాపెనింగ్. నేను అంటే ఇది ఎందుకు అడుగుతున్నానంటే పురి గారి నుంచి తెలిసిన వాళ్ళు కానీ, ట్రావెల్ చేసిన వాళ్ళు కానీ, జర్నీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అవన్నీ అసలు ఏం పట్టించుకోడు ఆయన. మళ్ళీ ఒకరోజు వస్తుంది అంతే అండి. కంబ్యాక్ అంటున్నాం కదండి, లేదు అది ఎప్పుడు జరుగుతూనే ఉందంటున్నా. రావడం, మళ్ళీ కొన్ని ఫిలిమ్స్ వేరే అవడం, మళ్ళీ రావడం, మళ్ళీ రాయడం, ఇది జరుగుతుంది. ప్రాసెస్ ఇది ప్రాసెస్. సో హీ వోంట్ బిలీవ్ లైక్ వాట్ సక్సెస్. ఇది ఎవరో చెప్తే విన్నా నేను యాక్చువల్లీ. అంటే ఒక గ్రాండ్ సక్సెస్ వచ్చినా నెక్స్ట్ ఏంటి మనం ఏం చేద్దాం అంటాడు. ఒకవేళ అంత పోయినా కానీ నెక్స్ట్ ఏంటి మన సినిమా ఏంటి అని అంటారు. ఈ మెంటాలిటీ చాలా తక్కువ మందికి ఉంటుందేమో కదా. నెక్స్ట్ ఆయన బేసిక్గా రైటింగ్ స్ట్రెంత్ ఉంది కాబట్టి ఇంకొకరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. అంతే. ఇప్పుడు కథని ఎత్తుక్కోవాలి, పోయింది ఫ్లాప్, ఇప్పుడు కథ ఎవరిని పట్టుకోవాలి, కథ ఏం రాయాలి, కథని ఎవరిని పట్టుకోవాలని ఉంటుంది. అక్కర్లేదు, ఆయన ఉన్న కథల్లోంచి ఒకటి తీస్తారు, దీన్ని కొడదాం, రాసుకోవడం అంతే. ఇంకొకరి మీద డిపెండెన్సీ లేదు కాబట్టి ఆ నమ్మకం ఉంటుంది. నాకు ఉమాశంకర్ గారి గురించి ఒక వర్డ్లో చెప్పండి, నేను పూరి గారి గురించి ఒక వర్డ్లో, అంటే మీకు నచ్చింది, అంటే మీ త్రోట్ బాండింగ్ కానీ మీకు చాలా ఉంటుంది, అంటే డిస్క్రైబ్ చేయలేము మోస్ట్లీ. ఒక 1 వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు వాళ్ళిద్దరి గురించి? ఇద్దరి గురించిన పూరి గారి గురించి ఒక 1 వర్డ్, ఉమాశంకర్ గారి గురించి 1 వర్డ్. మాకు స్ట్రెంత్ ఆయన, మాకందరికీ స్ట్రెంత్ ఎవరుండి అన్నయ్య. ఆయన లేకపోతే లేదు కదండి. సో మాకు స్ట్రెంత్ అన్నయ్య. గణేష్ ఏంటంటే యాక్చువల్గా పాలిటిక్స్లో ఉంటాడు కదండి. పాలిటిక్స్ నేచర్ ఒకటి ఉంటుంది కదండి, అంటే మనం ఏం చెప్పినా వస్తుంటాయి. అంటే నేచర్ అంటే ఇప్పుడు ఎలా అంటే కొంచెం ఇంకా దానికి అలవాటు పడలే. ఎంత సాఫ్ట్గా ఉంటారు ఆయన చూస్తే, ఈయన పాలిటిక్స్లో ఉన్నారు ఏంటబ్బా పొరపాటున ఉన్నారని అనిపి, అది ఇంకా ఆయన అనుకోకుండా ప్రెసిడెంట్ అయ్యి అలా స్టార్ట్ అయ్యి అలా కెరీర్ కంటిన్యూ చేస్తారు. అంతే అండి. ఇప్పుడు ఇది అంటే ఎమ్మెల్యేనా అలా కూడా, అంటే ఒక ఎమ్మెల్యే వస్తున్నారని ఇది కూడా చూపించుకోరు అసలు ఉండదు. అందుకే నేను మెన్షన్ చేస్తున్నా యాక్చువల్లీ, అసలు ఉండదు అది. అంటే మీరు ఎవరైనా నియోజకవర్గంలో ఎవరైనా సరే ఇంక లేదు, ఇంకా నేను విన్నాను యాక్చువల్లీ, డైరెక్ట్ వెళ్ళి కలుస్తారు, మాట్లాడతారు, చాలా ఓపెన్గా ఉంటుంది. అసలు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, మాట్లాడుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి అంటే ఎలా ఉంటుందంటే పార్టీ ఆఫీసు ఇల్లు 2 మొత్తం కలిసే ఉంటుంది. ఇక్కడి నుంచి అలా వెళ్ళిపోతారు అంతే. మేము ఒక్కొక్కసారి అక్కడ ఉన్న వాళ్ళే అది బెడ్రూమ్ అయ్యా అంట.
అలా కూడా లేదు అక్కడ. నేను విన్నాను యాక్చువల్లీ డైరెక్ట్ నార్మల్ డైరెక్ట్గా వెళ్ళిపోతుంటారు, కొంచెం ఏదో స్నానం చేస్తున్నారు ఏదో అంటే అంత యాక్సెస్ ఉంది. నేను యాక్సెస్ ఇస్తున్నాను అని ఆయన అనుకోడు, మేము యాక్సెస్ ఇలా అనుకోరు, అలా ఉంటుంది అక్కడ. అంతే, నేచర్ నార్మల్గా ఉంటుంది అంతే అంతే అంతే. యా, నేను అంటే ఇది ఎప్పటి నుంచో చూస్తున్నాను, మీరు ఆకాష్ పూరి గారు వచ్చినప్పటి నుంచి మీరు సపోర్ట్ చేసే విధానం, లైక్ అంటే మీరు ఒక బాబాయ్ లాగా ఒక ఫ్రెండ్ లాగా ఉండి సపోర్ట్ చేస్తారు. రీసెంట్గా నేను ఒక గెస్టర్ అంటే ఆకాష్ పూరి గారు శ్యామల గారి ఇంటికి వెళ్ళి మనీ డొనేట్ చేయడం, ఇదంతా అసలు ఆకాష్కి అంటే ఇంత మంచి ఫస్ట్ నుంచి అంతే అండి. తను అంటే ఎలా ఉంటుంది, అంటే ఎలా ఉంటుంది మీ ఇద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది అంటే? పర్లేదు, బాగానే మాట్లాడుకుంటాం. ఓకే. సో మీరు రవితేజ గారితో కానీ ఇంతకుముందు పూరి గారు చేసే సినిమాలో అపేర్ అవుతూ అలా ఒక మల్టీ స్టార్ లాగా అనుకోవచ్చు దాన్ని. మీరు వై ఆకాష్ పూరి ఒక మల్టీ స్టార్ ఏదైనా చేస్తే బాగుంటుందని చాలా మంది ఒపీనియన్ మీకు చెప్పుంటారు. చెప్పారు చాలా. సో ఎప్పుడు చేయబోతున్నారు మీరు? లైక్ అంటే మీ చేతిలో ఉన్న థింగ్ యూనో డైరెక్షన్ పూరి గారు కానీ మీరు యూనో ఎవ్రీథింగ్. ఇప్పుడు నాకు ఈ సినిమా ఆడింది అనుకోండి, అలానే ఇప్పుడు ఆకాష్ మంచి సినిమా చేస్తాను అనుకోండి, అన్నీ బాగుంటే హెల్దీ ప్రాజెక్ట్ అవుతుంది. ఇది నేను యాక్చువల్లీ చాలా కమెంట్స్లో వాటిలో చదివి అడుగుతున్నాను అనమాట. మీ ఇద్దరు మల్టీ స్టార్ చేస్తే బాగుంటుందని వాళ్ళ చెప్తూ ఉంటారు కదా జనరల్గా.